శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద
దేవాధిదేవ ఫణిరాజ విహంగరాజ రాజత్కిరీట మణిరాజి విరాజితాంఘ్రే రాజాధిరాజ యదురాజకులాధిరాజ గోవిందరాజ విజయీ భవ గోపచంద్ర. పవిత్రమైనటువంటి గోవిందరాజస్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీపదపురిగా ప్రసిద్ధి చెందినటువంటి ఈ తిరుపతి క్షేత్రంలో ఎంతో వైభవాన్ని సంతరించుకుని ఉన్నటువంటి ఆలయం గోవిందరాజస్వామి వారి ఆలయం. శ్రీనివాస ప్రభువుకి సోదరుడుగా భావించేటువంటి ఈ గోవిందరాజస్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలలో ఈ రోజున ఈ సాయంకాలం స్వామివారు హంసవాహనారూఢుడై వీణాపాణియై భక్తులకు జ్ఞానమును అనుగ్రహించటానికి తాను సమాయత్తుడై గజరాజ పురస్కృతుడై వేద మంత్రోచ్చారణల నడుమ ఆగమ కైంకర్య పరుల కైంకర్యములను అందుకుంటూ భక్తుల యొక్క గోవిందనామస్మరణ నడుమ హాయిగా పరమాత్మ హంసవాహనమును అధిరోహించి చిరునవ్వులను చిందిస్తూ దివ్యాలంకార శోభితుడై భక్తజనావళికి ఆనందాన్ని అనుగ్రహిస్తూ ఆయన దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నాడు. ఏమిటండి స్వామివారు హంసవాహనాన్ని అధిరోహించారు అన్నారు, బాగుంది. అలానే వీణాపాణిగా మనకు పరమాత్మ అనుగ్రహిస్తున్నాడే అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరికీ కూడా, మనుషులే కాదు సమస్త జీవరాశులందరికీ వాక్కులతో చెప్తూ ఉంటే వినేటువంటి పరిస్థితి సన్నగిల్లుతూ ఉన్నటువంటి తరుణంలో వాక్కుకు ప్రభావం లేకపోయినా సంగీతమునకు కొంత ప్రభావము చాలా ఇప్పటి వరకు కూడా ఇంకా జీవించి ఉన్నది. కాబట్టి మామూలుగా వాచికముగా చెప్తే అర్థం చేసుకోవటం లేదు అని భావించి ఇప్పటి కాలానికి ఆయన వీణను ధరించాడా అని అనుకోవాలా, లేక సరస్వతీమూర్తిని ఆయన ఈరోజు దర్శింపచేస్తున్నాడా? ఎందువల్లండి అంటే జ్ఞానావతారము అని అన్నారు. జ్ఞానమును అనుగ్రహించటానికి సరస్వతీదేవి వీణను చేబూని ఆ వీణను మీటి అవిద్యను నాశనము చేసి విద్యను ప్రసాదించేటువంటిది ఆ తల్లి ఆ స్వరముల చేత, ఆ స్వనముల చేత. కాబట్టి అటువంటి సరస్వతీమూర్తిగా వీణాపాణి అయి గోవిందరాజస్వామి వారు మనకు అనుగ్రహాన్ని ఇస్తున్నారు. కాబట్టే దేవతలందరికీ కూడా ఆయన ప్రభువుగా ఉన్నటువంటి వాడు అని మనం ఎలా అయితే శ్రీనివాస పరబ్రహ్మను చెప్పుకుంటామో వారి సోదరులు కూడా అటువంటి వారే. ఎటువంటి వాడండి? పాదములు కూడా రాజత్ కిరీట మణిరాజి విరాజితాంఘ్రే అని అన్నారు. పేరులోనే ఉన్నది గోవిందరాజ అని. గోవిందరాజస్వామి వారు అన్నారు, కొంతమంది గోవింద రాయ అని పిలుస్తూ ఉన్నారు. కాబట్టి ఏ పేర్లతో పిలిచినప్పటికీ కూడా భావగ్రాహి జనార్దన. కాబట్టి భావమును ప్రధానముగా స్వీకరించేటువంటి స్వభావము కలిగినటువంటి గోవిందరాజస్వామి మనకు హంసవాహనారూఢుడై వీణాపాణిగా దర్శనాన్ని ఇస్తూ ఉన్నాడు. దర్శనాన్ని ఇస్తూ ఏం చేస్తున్నాడండి? ఆత్మ అనాత్మతత్వమును రెండింటినీ కూడా బోధిస్తూ ఉన్నాడు. ఎలా అంటే గుంభనమైనటువంటి దుగ్ధ జీవన విభాగ విధానంలో నిరూఢ నైపుణ్యము నుండి ఉద్భవించిన మహాయశో విభవ సారము కలిగినటువంటిది ఆ హంస. జలక్షీరములను వేరు చేసినట్లుగానే గుణావగుణ విచక్షణ జ్ఞానానికి సంకేతమైనటువంటిది ఆ హంస. కాబట్టి ఇప్పుడు మనం వీక్షిస్తున్నటువంటి హంసవా వాహన రూపమైనటువంటి ఆ హంస ఇహలోక బంధ విముక్తుడైనటువంటి జీవుడి యొక్క ఆత్మహంస. కాబట్టి అటువంటి హంసవాహనంపై పరమహంసుడైనటువంటి ఆ గోవిందరాజస్వామి వారి దర్శనం భక్తజనావళికి ఆనందదాయకం. హంస
ఎలా అయితే మానస సరోవరంలో విహరిస్తుందో పరమాత్మ కూడా అనన్య భక్తుల మనస్సులనేటువంటి సరస్సులలో విహరిస్తాడు ఆయన రాజహంసగా ఉండి. కాబట్టి ఎవరు దర్శించగలడండి ఆ పరమాత్మను అంటే ఆత్మ అనాత్మ వివేకం కలిగినటువంటి వాడే ఆత్మదర్శనం చేయగలడు అని అన్నారు. అందుకే పదకవితా పితామహులైనటువంటి అన్నమాచార్యుల వారు కూడా హంస చేతిపాలు నీరు నట్లాయ బ్రతుకు అని ఆ తత్వాన్ని కీర్తిస్తాడు ఆయన. హంసవాహనంలో ఉన్న పరమార్థము కూడా అదే. భగవంతుడు హంస రూపంలోనే పరబ్రహ్మకు వేదములను ఉపదేశించాడు అని మనం ఒక ఐతిహ్యాన్ని చూస్తూ ఉన్నాం. అటువంటి గోవిందరాజస్వామి హంసవాహనాన్ని అధిరోహించి ఆనంద కర్పూర నీరాజనాన్ని అందుకుంటూ తాను సంతోషాన్ని పొందుతూ స్వకీయ దివ్యమంగళ విగ్రహ దర్శన పురస్సరముగా సమస్త భక్తకోటికి కూడా ఆనందాన్ని పంచుతున్న తరుణాన్ని వీక్షిస్తూ ఉన్నాం. ఈ హంస శబ్దానికే అనేకమైనటువంటి అర్థములున్నాయి మనకు కోశములలో. హంస అంటే హంతి తమః ఇతి హంసః అని ఒక వ్యుత్పత్తి అర్థాన్ని చెప్పారు. అదేవిధంగా హంతి గచ్చతీతి హంసః అని మరి ఒక వ్యుత్పత్తి వైచిత్రిని చూపించారు. ఏమిటండి అంటే హంతి తమః అనే శబ్దమునకు హంస అనే శబ్దమునకు సూర్యుడు అని అర్థాన్ని చెప్తున్నారు. హంతి గచ్చతి అనే శబ్దానికి ఆ వ్యుత్పత్తికి ఆ హంస ఏమిటి అంటే అదుగోండి వీక్షిస్తున్నాను చూసారా, స్వామిని తన యందు అంటే హంస కూడా భాగ్యంగా భావిస్తుంది. ఎవరికీ కలగనటువంటి అదృష్టము పరమాత్మ నా మీద ఆసీనుడైనాడే, ఇంతకన్నా నా జన్మకు ఇంకేమి సార్థకము అని తాను కూడా ఆనందాన్ని పొందుతూ మనందరికీ ఒక ప్రేరణను కలిగిస్తుంది. అనన్యమైనటువంటి భక్తి ఎవరికైతే ఉంటుందో వారి యందు పరమాత్మ తప్పకుండా ఉంటాడు అన్న సందేశాన్ని మనకి లోకానికి చాటి చెప్తూ ఉన్నది ఆ హంస ఆనందాన్ని పొందుతూ. కాబట్టే హంస అంటే విష్ణుమూర్తికి కూడా పర్యాయవాచిగా చెప్పారు. నిర్లోభ నృపతౌ విష్ణౌ అంతరాత్మన్యమత్సరే యతి భేదే చ హంసస్యాత్ శ్రేష్ఠే రాజాదిపూర్వక అని అన్నారు. అంటే లోభము లేనటువంటి రాజుకి హంస అని పేరున్నది, విష్ణుమూర్తికి ఉన్నది, అంతరాత్మకు ఉన్నది. మాత్సర్యము లేనటువంటి వాడికి కూడా హంస అని పేరున్నది. ఉత్తమమైనటువంటి యతివరేణ్యుడికి కూడా హంస అని పేరున్నది. అలానే శ్రేష్టమైనటువంటి వారు కళంకము లేనటువంటి అకళంక పురుషులకు కూడా దివ్యత్వాన్ని పొంది సమాన దృష్టి కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో శునిచైవ శ్వపాకేచ పండితా సమదర్శినః అని పరమాత్మ చెప్పినట్లుగా అటువంటి సమదృష్టి కలిగినటువంటి వారికి కూడా హంస అని పేరున్నది అని మనకు పూర్వాచార్యుల వాక్యముల ద్వారా తెలుస్తూ ఉన్నది. కాబట్టి ఇంతటి పవిత్రత ఈ నామమునకు ఉన్నది. కాబట్టే పక్షి జాతిలో ఉన్నటువంటి హంసను పరమహంసైన పరమాత్మ అధిరోహించి ఆ వైభవాన్ని లోకానికి చాటి చెప్తూ ఉన్నాడు. కాబట్టి చాలా పరమాత్మ ఆ వాహనములను అధిరోహించి మనకు అనుగ్రహాన్ని ఇస్తున్నాడు అంటే తన సౌందర్యమును లోకమునకు చాటి చెప్పటం అనేదే కాదు. ఇక్కడ ఏ ఏ వాహనాన్ని అధిరోహించి ఆయన దర్శనాన్ని ఇస్తున్నాడో తద్వాహనము యొక్క వైభవాన్ని లోకానికి చాటి చెప్పాలి. గజరాజు కావచ్చు, అశ్వము కావచ్చు, ఏవైనా కావచ్చు, ఎన్నో వాహనాలను వీక్షిస్తాం. ఇవాళ వీక్షించాం ప్రాతకాలమున శేషవాహనము. కాబట్టి ఆ శేషుడి యొక్క వైభవాన్ని విన్నాం పొద్దున. ఆయన దేని మీద ఆసీనుడైతే తద్వారా ఆ పదార్థమునకు మరింత వైభవం ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటుంది. అందుకే మనకు విష్ణు సహస్రనామంలో మరీచిర్ తమనోహంస సుపర్ణో భుజగోత్తమ అని మనకు ఒక విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఈ వాక్యం కనిపిస్తుంది. అంటే హంసరూపుడుగా స్వామిని పేర్కొంటూ అంతరిక్షాన హంసలా పయనించేటువంటి రవిని మనం పేర్కొంటాం. ఆ ప్రసరించే ప్రచండ కిరణాలు అవి సాధించేటువంటి సర్వదమన సామర్థ్యం అన్నీ అదిగో ఆ పరమహంసైనటువంటి గోవిందరాజస్వామికి ప్రతిరూపాలు. దూరాన ఉన్నటువంటి చీకట్లు ఆవరించి నడిమిన తేజరిల్లుతూ స్వామి అగ్నిఛటల మధ్య అవతరించినటువంటి సువర్ణ హంసమూర్తి అధివసించినటువంటి
ఆ వాహనాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. కాబట్టి అటువంటి గోవిందరాజస్వామి వారు మనకు హంసవాహనాన్ని అధిరోహించి ఎంతోమంది కళాకారులు, ఎంతోమంది వివిధ ప్రాంతముల నుండి విచ్చేసినటువంటి వారి వారి యొక్క భక్తి ప్రపత్తులను అన్నింటినీ తాను పరీక్షిస్తూ అంటే కనుక వీక్షిస్తూ, పరితః ఈక్షణం అంటే ఇక్కడ పరీక్ష అంటే లోకల్లో అర్థం ఏమిటంటే ఇబ్బంది పెట్టడం అని అనుకుంటాం. ఇక్కడ పరితః ఈక్షణం, ఆయన వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఆహ్వానించారు. అందరినీ నవసంధి అనేటువంటి ఒక ప్రక్రియను చేస్తారు బ్రహ్మోత్సవ ప్రారంభంలో. సమస్త దేవతలందరినీ, దిక్పాలురందరినీ కూడా ఆహ్వానించి ఈ కార్యక్రమమంతా అయ్యేంత వరకు కూడా సపరివారముగా మీరంతా ఇక్కడే ఉండండి, స్వామివారి యొక్క ఉత్సవం అయ్యేంత వరకు కూడా ఎటువంటి భంగము కలగకుండా, ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ మీరు వచ్చి ఆసీనులై ఉండండి అని ప్రార్థిస్తారు. కాబట్టి అటువంటి దివ్య ఉత్సవాన్ని మనం వీక్షించి అనుగ్రహాన్ని పొందుదాం. విష్ణుదేవు పాదములే విద్యా బుద్ధి, విష్ణుదేవు పాదములే విద్యా బుద్ధి, మాకు వైష్ణవులమైతిమింక వదలవు కరుమమా. విష్ణుదేవు పాదములే విద్యా బుద్ధి, మాకు వైష్ణవులమైతిమింక వదలవు కరుమమా. విష్ణుదేవు పాదములే విద్యా బుద్ధి. గోవిందుని పాదములే కోరి ఇహ పరములు, శ్రీ విభుని పాదములే చేరు వేద శాస్త్రములు. గోవిందుని పాదములే కోరి ఇహ పరములు, శ్రీ విభుని పాదములే చేరు వేద శాస్త్రములు. దేవదేవు పాదములే దిక్కును దశయు మాకు, దేవదేవు పాదములే దిక్కును దశయు మాకు. భావములో నిలిపితి పాయరు పాపములు, దేవదేవు పాదములే దిక్కును దశయు మాకు. భావములో నిలిపితి పాయరు పాపములు. విష్ణుదేవు పాదములే విద్యా బుద్ధి, మాకు వైష్ణవులమైతిమింక వదలవో కరుమమా. విష్ణుదేవు పాదములే విద్యా బుద్ధి, మాకు విద్యా బుద్ధి. పాదములే మాకు అన్నపాన భోగములు, పరమాత్మ పాదములే పాడి పంత. హరి పాదములే మాకు అన్నపాన భోగములు, పరమాత్మ పాదములే పాడి పంత. మురహరు పాదములే ముందర వెనక మాకు, మురహరు పాదములే ముందర వెనక మాకు. శరణంటి మెందైనా తనరు దుఃఖములు, మురహరు పాదములే ముందర వెనక మాకు. శరణంటి మెందైనా తనరు దుఃఖ
సుఖములు విష్ణుదేవు పాదములే విద్యా బుద్ధి మాకు వైష్ణవులమైతిమింక బదలవో కరుమమా విష్ణుదేవు పాదములే విద్యా బుద్ధి మాకు విద్యా బుద్ధి అనంతుని పాదములే ఆయుష్య భౌష్యములు ధనుజారి పాదములే ధనధాన్య ధర్మములు అనంతుని పాదములే ఆయుష్య భౌష్యములు ధనుజారి పాదములే ధనధాన్య ధర్మములు ఎనలేని శ్రీ వెంకటేశుడితని పాదాలే ఎనలేని శ్రీ వెంకటేశుడితని పాదాలే మనసున కొలిచితి మానరు భవములు ఎనలేని శ్రీ వెంకటేశుడితని పాదాలే మనసున కొలిచితి మానరో భవములు విష్ణుదేవు పాదములే విద్యా బుద్ధి మాకు వైష్ణవులమైతిమింక బదలవో కరుమమా విష్ణుదేవు పాదములే విద్యా బుద్ధి మాకు విద్యా బుద్ధి మాకు విద్యా బుద్ధి భక్త ప్రపన్న కుల నాయక భాష్యకార సంకల్ప కల్పతరు దివ్య ఫలామలాత్మన్ శ్రీ శేషశైల కటకాశ్రిత శేషశాయిన్ గోవింద రాజ విజయీ భవ విశ్వమూర్తే. హంసవాహనాన్ని అధిరోహించి వీణాపాణియై లోకమునకు జ్ఞానమును అనుగ్రహిస్తూ ఉన్న గోవిందరాజస్వామి వారిని మనం వీక్షిస్తూ ఉన్నాం. భక్త మహాశైలారా, సరస్వతి అమ్మవారిని పరిపరి విధములుగా ఎందరెందరో మహానుభావులు వారి వారి అంతరంగాన్ని అక్షర రూపంగా ఆవిష్కరించారు. అందులో విద్యానాథుడు అనే ఒక ఆలంకారికుడు ఒక మాట అంటారు. విద్యా కైరవ కౌముదీం శృతిశిర సీమంతముక్తామణిం దారాన్ పద్మభువస్త్రిలోక జననీం వందే గిరాం దేవతాం యత్ పాదాబ్జ నమస్క్రియా సుకృతినాం సారస్వత ప్రక్రియా బీజన్యాస భువో భవంతి కవితా నాట్యైక జీవాతవః అని అంటారు. అంటే విద్య అనేటువంటి కలువ పువ్వుకి చంద్రుడి వెన్నెల అయినటువంటి, అదేవిధంగా వేదమనేటువంటి శిరస్సుకి ఉపనిషత్ అనేటువంటి పాపిడి పిల్ల రత్నమైనటువంటి ముల్లోకాలకు కూడా ఆ తల్లి, ముల్లోకాలకు తల్లి బ్రహ్మదేవుడికి సాక్షాత్తు ఇల్లాలైనటువంటి పలుకులమ్మకు నమస్కరిస్తూ ఉన్నాను అని అన్నారు. అట్లా ఆ తల్లికి చేసేటువంటి ఆ నమస్కారములు ఏం కావాలి అని కోరుకున్నాడు అంటే ఆ కవి సారస్వత ప్రక్రియలు అనేటువంటి భూమిలో కవిత్వ నాట్యములనేటువంటి విత్తనములు మొలకెత్తేందుకు జీవౌషధాలుగా ఆ తల్లి యొక్క నమస్కారములు ఆ విధంగా మారాలి, పరిణతి చెందాలి అని ఆ రకంగా నమస్కారం చేసుకున్నారు. కాబట్టి ఎంతోమంది మహాత్ములు మొట్టమొదటగా ఆ సరస్వతి అమ్మవారికి నమస్కారం చేసుకొని వారి వారి కవిత్వ రచనను ప్రారంభింపజేస్తారు. శరదిందు సుందర రుచిశ్చేతసి సామే గిరాం దేవి అపహృత్య తమస్సంతతమర్థానఖిలాన్ ప్రకాశయతు అని విశ్వనాథుల వారు అంటారు. అంటే శరదృతువులో చంద్రుడిలాగా ప్రకాశించేటువంటి ఓ అమ్మా, నాలో ఉన్నటువంటి అంధకారమును దూరం చేసి ఎల్లప్పుడూ కూడా సమస్తమైనటువంటి అర్థములనన్నింటినీ కూడా ప్రకాశింపచేయి అని ఆ రకంగా ప్రార్థించారు. కాబట్టి సరస్వతి అమ్మవారంటేనే సరాంసి అస్యాం సంతీతి సరస్వతి అని అన్నారు. సరస్సులన్నీ
ఆ అమ్మవారి యందు ఉంటాయి కాబట్టే సరస్వతి అని అన్నారు. అంతేకాక సరము అంటే గనక ముఖము అని ఒక అర్థము చెప్పారు. సరము నుండి సరమునకు ప్రవహించేటువంటిది అంటే మన యొక్క భావ వినిమయమును ఎదుటి వ్యక్తికి అంటే మన యొక్క భావ వినిమయానికి ప్రధానమైనటువంటి సాధనము భాష. కాబట్టి ఆ భావ వినిమయము ద్వారా ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తిలో స్పందన కలుగుతుంది. కాబట్టి సరము నుండి సరమునకు ప్రవహించేటువంటి దానిని సరస్వతి అని అన్నారు. కాబట్టి అనన్య భక్తుల మానస సరోవరములన్నీ కూడా సరస్వతి రూపమైనటువంటి స్వామి యందు భాసిల్లుతాయి. కాబట్టే ఆ స్వామి సరస్వతీ స్వరూపుడుగా వీణాపాణి మనకు ఇక్కడ అనుగ్రహాన్ని ఇస్తున్నారు. కాబట్టి అటువంటి అమ్మవారి యొక్క వైభవం మనకు ఉపనిషత్తుల నుండి ప్రారంభించి సామాన్య స్తోత్రముల వరకు కూడా అన్నింటి యందు ఎంతో వైభవంగా విస్తారముగా మనకు అమ్మవారి యొక్క వైభవం మనకు కనిపిస్తూ ఉంది. పాటల రూపంలో కావచ్చు, పద్యముల రూపంలో కావచ్చు, ఎందరెందరో మహానుభావులంతా ఆ యొక్క సరస్వతి అమ్మవారిని స్తుతించినటువంటి వారే. అందుకే చోదయిత్రీ సూనృతానాం చేతంతి సుమతీనాం యజ్ఞందథే సరస్వతి అని అంటారు. కాబట్టి అటువంటి అమ్మవారు మన యొక్క జ్ఞానమును ప్రచోదన చేస్తూ ఆ తల్లి ఎప్పుడూ కూడా మనకు అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉంటుంది అని అన్నారు. వాక్కులు మనకు 4 రకాలుగా ఉంటాయి అని మనకందరికీ తెలిసినటువంటి విషయమే. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని 4 రకములుగా ఉంటుంది మన యొక్క వాక్కు. వాటన్నింటినీ కూడా పండితులైనటువంటి బ్రహ్మజ్ఞానము తెలుసుకున్నటువంటి బ్రహ్మజ్ఞానము కలిగినటువంటి మహానుభావులు మాత్రమే తెలుసుకోగలరు. అయితే హృదయ గుహలో ఉండేటువంటి 3 మాత్రము ఎవరూ కూడా తెలుసుకోలేరు. వీటిలో 4వ వాక్కు వైఖరినే మనుషులందరూ కూడా పలుకుతూ ఉన్నారు. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి. ఇందులో చివరి యొక్క వైఖరినే అందరూ కూడా పలుకుతూ ఉన్నారు భావ వినిమయానికి. అట్లా ఏ దేవి అయితే కనుక నామజాత్యాది భేదాలతో 8 విధాలుగా వికల్పింపబడుతుందో, ఆ తల్లి నిర్వికల్పకాత్మముగా వ్యక్తమవుతుందో, ఆ సరస్వతీదేవి మనందరినీ కూడా రక్షించాలి అని వేదము చెప్తూ ఉన్నది. కాబట్టి అటువంటి మన యొక్క వాక్కును ప్రచోదన చేయడానికి, మన యొక్క వాక్కుకు ప్రచోదన కల్పించి మన యొక్క వాక్కు లోకములో ఎటువంటి హానికరమైనటువంటి విప్లవములను వేటిని కూడా సృష్టించకుండా మన యొక్క వాక్కు మన యొక్క వశమై ఉండేందుకు ఆ పరమాత్మ ఈ సందర్భంగా మనకు అనుగ్రహిస్తాడు. ఎందువల్లంటే కేవలం జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ, జిహ్వాగ్రే మిత్రబాంధవ, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం అని మనకు ఒక శ్లోకం ఉన్నది. మనం మాట్లాడేటువంటి మాట వలన లక్ష్మి అంటే గనక ఏ రకమైన సంపదైనా కానీ మనల్ని వరిస్తుంది. జిహ్వాగ్రే మిత్రబాంధవ అంటే మిత్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, కేవలం మన యొక్క వాక్కును మన వశంలో ఉంచుకున్నప్పుడు మాత్రమే. అందువలన కాలిక స్పృహ ఉండాలి, నాలిక స్పృహ 2 ఉండాలి. కాబట్టి ఈ స్పృహ ఉండాలి అంటే కనుక ఆ తల్లి యొక్క అనుగ్రహం మనకు ఉండాలి. కాబట్టి అటువంటి జిహ్వాగ్రే మిత్రబాంధవ, మిత్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, కేవలం మన యొక్క నాలుకపై నర్తించేటువంటి వాక్యముల ద్వారా మాత్రమే వారంతా ఆ రకంగా అవుతారు. జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, అనకూడనటువంటి మాటలు కావచ్చు, పరుషమైనటువంటి వాక్యములు కావచ్చు పలికినప్పుడు తద్వారా పొందవలసినటువంటి ఫలాన్ని కూడా మనం పొందుతాం. బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం. కాబట్టి మన యొక్క వాక్కు ఏమాత్రమైన ఎదుటి వ్యక్తికి మనస్సుకు నొచ్చుకున్నది అంటే కనుక పర్వాలా, తిట్టి వదిలేస్తారు. కొంతమంది క్రూర స్వభావము కలిగినటువంటి మహాపురుషులు కూడా లోకంలో ఉన్నారు. ఆ మాట వలన మన యొక్క ప్రాణములను కూడా వాళ్ళ యొక్క హస్తగతం చేసుకునే విధంగా ఉంటారు. అటువంటి ఈ కేవలం వాక్కు మాత్రమే ఇదంతా కూడా చేయిస్తుంది. కాబట్టి ఆ వాక్కుకు అధిష్టాన దేవత అయినటువంటి సరస్వతి. కాబట్టే ప్రతినిత్యము కూడా మన యొక్క విద్యా వ్యాసంగాన్ని ప్రారంభించేటప్పుడు సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా అని అంటారు. కాబట్టి మనందరికీ కూడా అటువంటి వాక్ సిద్ధి కలగాలి, వాక్ శుద్ధి కలగాలి, బుద్ధి కలగాలి అని ఆ తల్లికి మనం నమస్కారం చేసుకోవాలి.
కాబట్టి అటువంటి జ్ఞానమును మనందరికీ అనుగ్రహించేటువంటిది ఆ తల్లి. అందుకే స్వామి కూడా వీణాపాణియే మనందరికీ జ్ఞానమును ప్రసాదింపచేయటానికి సంసిద్ధుడై ఉన్నాడు. ఎలా అయితే హంస నీటిని పాలను వేరు చేసి కేవలము క్షీరమును మాత్రమే ఎలా అయితే స్వీకరిస్తుందో, భగవంతుడు కూడా అదే సందేశాన్ని మనకు అందిస్తున్నారు. ఈ హంస వలె లోకంలో మంచి చెడు రెండూ కూడా ఉంటాయి. కాకపోతే స్వీకరించవలసినటువంటిది ఏది అన్న వివేకాన్ని మీరు మనసులో ఉంచుకొని, తద్వారా క్షీరమును ఎలా అయితే హంస స్వీకరించిందో అలానే మంచిని మాత్రమే స్వీకరించాలి అనేటువంటి సందేశం ఈ హంస ఇస్తుంది నాయనలారా. కాబట్టి మీరంతా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోమని భగవంతుడు మనకు ఈ వాహనాన్ని అధిరోహించి మనకు అనుగ్రహాన్ని, అటువంటి సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. కాబట్టే ఎన్నో చోట్ల ఆ తల్లిని కీర్తించినటువంటి సందర్భాలు ఉన్నాయి. మనకు భాగవతంలో కూడా ప్రసిద్ధమైనటువంటి శ్లోకం శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా హార తుషార ఫేన రజతాచలకాశ ఫణీషకుంద మందార సుధాపయోధి సితతామర సామర వాహిని శుభాకార తనుప్పు నిన్ను మదిగానగనెన్నడు గల్గు భారతి అని అంటారు పూతనామాత్యుల వారు. కాబట్టే అట్లా దేవత యొక్క అనుగ్రహానికి మనకు ఉపాసన చాలా ముఖ్యము. కాబట్టి ఆ ఉపాసన అనేక రకాలుగా ఉంటుంది. కాబట్టి సరస్వతీదేవిని ఒక్క ఉపమానంతో వర్ణించడం అంటే అది సాధ్యము కానటువంటి విషయం. ఎంతో శబ్దము మీద ప్రభుత్వం కలిగినటువంటి వ్యక్తి కాబట్టే పోతనామాత్యుల వారు 17 ఉపమానములు చెప్పారు అందులో. కాబట్టి ఉపాసన చేసేటువంటి సందర్భంలో తాను ఆరాధించేటువంటి మూర్తిని ప్రాకృతిక నేత్రాలతో దర్శించి ఆనందానుభూతిని పొందటం ఒకటి విధానమైతే, అలా కాకుండా మనసా దర్శించాలి అనుకోవటం మరొక ఉపాసన. కాబట్టి ఈ ఉపాసన కొంతమంది మహాపురుషులకు మాత్రమే సాధ్యము. కాబట్టి అటువంటి సాధ్యం చేసుకున్నటువంటి వ్యక్తులలో పోతనామాత్యుల వారు అగ్రగణ్యులు అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ దానికి సంబంధించినటువంటి ఉపాసనా పరముగా ఉపాసన చేసి వ్రాసినటువంటి శ్లోకం ఇది, పద్యం ఇది. కాబట్టి ఒక్కొక్క ఉపమలో ఒక్కొక్క స్వారస్యం ఉంటుంది ఇందులో. శారద నీరదేందు ఘనసార, శారద నీరదేందు ఘనసార అని అన్నారు. అట్లా శరత్కాల మేఘము, చంద్రుడు మరొక ఉపమానమయ్యాడు. పచ్చకర్పూరము, చందనము, హంస, మల్లెపువ్వు, ముత్యాలహారము, మంచు, నురుగు, వెండికొండ, అదేవిధంగా రెల్లు, తర్వాత పోతే ఆదిశేషుడు కావచ్చు, తెల్ల జిల్లేడు పువ్వు కావచ్చు, పాలసముద్రం కావచ్చు, తెల్ల తామర కావచ్చు, సితతామర సామర వాహిని అని అన్నారు. కాబట్టి అట్లా ఆకాశగంగా అవన్నీ కూడా స్వచ్ఛతకు ప్రతీకలు అవన్నీ. కాబట్టి అటువంటి తెల్లని కాంతితో ప్రకాశించేటువంటి భారతి అమ్మా సరస్వతి, నిన్ను మనసా దర్శించేటువంటి అవకాశం నాకు ఎప్పుడు కలుగుతుందో అని పోతనామాత్యుల వారు అన్నారు. అంత భక్తిపరాయణుడైనటువంటి ఆయనే తపనపడి ఆ అమ్మవారి యొక్క దర్శనం ఎప్పుడు కలుగుతుందని పద్యంలో భావాన్ని ఆవిష్కరించాడు. అంటే సామాన్యులైనటువంటి వారం, మిగతా వారమంతా సామాన్య మనుష్యులం, ఇంకా ఎటువంటి వారమో మనమే ఒక్కసారి ఆలోచించాలి. అయితే మొల్లలు తెలుపు అయినప్పటికీ కూడా వాసనలు లేనటువంటివి, వాడిపోయే గుణం కలిగినటువంటిది. తెల్ల జిల్లేడు పువ్వులో తెల్లదనం ఉన్న దాని వాసన కారణంగా శిరోధార్యము కాదు. అట్లా శరత్కాల మేఘం తెల్లనిదే, అయితేనేం ప్రయోజనం? ఆ మొగులుకు కాంతి కావచ్చు, ఆర్ద్రత కావచ్చు, గురుత్వం ఏమీ లేవు. కనుక ఈ ఒక్క ఉపమా చాలు. చంద్రుడు తెల్లనివాడే, అయితే ఏమమ్మా అతనికి కూడా హెచ్చు తగ్గులు ఉన్నాయి, లాభం లేదు తల్లి. కర్పూరము కూడా తెల్లనటువంటిదే తల్లి, కానీ అది గాలిలో అలా ఉంచితే గనక దానిలో కలిసిపోతూ ఉంటుంది. హంసలు సంవత్సరంలో కొన్ని మాసాలే కనపడతాయి, మళ్ళా మానస సరోవరానికి వెళ్ళిపోతాయి. కానీ తల్లి మిగతాది ఎన్ని ఉపమలు చెప్పినప్పటికీ కూడా వాటిల్లో మార్పు అనేటువంటిది ఉంటుంది. కానీ నీ యొక్క అనుగ్రహానికి ఎటువంటి తారతమ్యం లేదు. మధ్యమా
पर्यन्ना वन्दे गुरुपरम्परा यो नित्यमच्युतपदाम्बुज श्रीनारायणाय मेणे तद्गिरा भगवते तुलगे गोविन्द शरणं प्रपद्ये मातापिताय विदयत्तनया भवते मदन्मयानामाद्यत्तनकुलपदे अकुलाभिरामं श्रीमद्दरङ्गुलं बोधं धरत्यमकदा कुयपट्टनादरे भट्टिदा उलसेदरयोगिपा प्रहालिनीन्द्रमित्रान् यमत्परामुदमने என்பிரவரீரை ரஞ்சினருண்ணமுதான் வழியொழித்தானே அன்போடு புத்தக்கழல் மல்லை சாதிஜருளா పవ్వళించే వీణ
విరించి వీడవచ్చి నిలుచున్న ఎల పిల్ల ప్రొద్దు ఒత్తునకు తీర భోగీంద్రుపై ఇద్దరు సతులు నీకు నేచిన తాళగతుల ఇద్దరు సతులు నీకు నేచిన తాళగతుల గుత్తేటి పాదములతో గోవిందరాజా ఉప్పవడముగా వయ్య ఉయ్యాల మంచము మీద గొప్ప గొప్ప కన్నుల గోవిందరాజా మెండుగా మేలుకొంటివి మించిన కౌగిటిలోన కొండుక పాయపు సిరికోపించంగా మెండుగా మేలుకొంటివి మించిన కౌగిటిలోన కొండుక పాయపు సిరికోపించంగా ఉండవయ్య సుఖలీల నుడివో నీ ప్రియముతో ఉండవయ్య సుఖలీల నుడివో నీ ప్రియముతో కొండలకు నేటిరాయా గోవిందరాజా ఉప్పవడముగా వయ్యా ఉయ్యాల మంచము మీద గొప్ప గొప్ప కన్నుల గోవిందరాజా ఉప్పవడముగా వయ్యా ఉయ్యాల మంచము మీద గొప్ప గొప్ప కన్నుల గోవిందరాజా సత్వోత్తరే చరమ పర్వణి సక్త చిత్తే శాంతే సదా మధుర పూర్వక వాంగ్మునీంద్రే నాథ ప్రసన్న హృదయాంబుజ నందసూనో గోవిందరాజ విజయీ భవ కుందదంతా. పవిత్రమైన ఈరోజు బ్రహ్మోత్సవాలలో హంసవాహనాన్ని వీక్షిస్తూ మనమంతా గోవిందరాజస్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నాం. సాక్షాత్తు తిరుపతి క్షేత్రమునకు విచ్చేసి పదపురి అని పిలుస్తారు. శ్రీపదపురి అని దీనికి నామధేయం ఉన్నది తిరుపతి ప్రాంతమునకు, తిరుపతి పట్టణానికి. కాబట్టి సాక్షాత్తుగా ఇక్కడకు విచ్చేసి స్వామిని మనం దర్శించుకోలేకపోయినప్పటికీ కూడా వెంకటేశ్వర భక్తి ప్రసార వాహిని దీని ద్వారా స్వయంగా మనం తిరుమలలోనే ఉన్నామా అన్న అనుభూతిని మనకు ఈ ప్రసార వాహిని మనకు కలిగిస్తూ ఉన్నది. కాబట్టి ఈ ప్రసార మాధ్యమంగా వీక్షించి భగవంతుణ్ణి ప్రార్థిద్దాం. అయ్యా జగత్పతే, నీవు అక్కడ తిరుపతి క్షేత్రంలో ఉండి ఉత్సవాన్ని వైభవంగా జరుపుకుంటూ ఉన్నాం. ఎన్నో కారణముల చేత మా యొక్క అదృష్టం ఇంకా పరిపక్వత చెందలేదు. కాబట్టి మేము అక్కడికి వచ్చే అదృష్టం ఇంకా మేము నోచుకోలేనటువంటి వాళ్ళమైనాం. కాబట్టి ఈ సందర్భంలో నీ యొక్క కరుణాకరిత దృక్కులు మా యందు ప్రసరింపచేసి నీవు మా జన్మకు ధన్యత చేకూర్చవయ్యా అని మన గృహముల నుండే స్వామిని ప్రార్థిద్దాం. ఎందువల్ల అంటే భగవంతుడి యొక్క నామస్మరణ కావచ్చు, ఏవైనా కావచ్చు, ఆ భగవంతుడి యొక్క పేరు విన్న తర్వాతనే పులకాంకితులయ్యేటువంటి మహానుభావులు ఇప్పటికీ కూడా ఎంతోమంది ఉన్నారు. అందుకే ఒక మాట అంటారు, ఎవరికైతే కనుక భగవంతుడి యొక్క కథ కావచ్చు, ఆయన నామము కావచ్చు, ఆయన కీర్తన కావచ్చు, ఆయన రూపమును చూసిన వెంటనే అప్రయత్నముగా అశ్రుధారలు ఎవరికైతే వస్తాయో ఆ వ్యక్తికి మరు జన్మ ఉండదు అని అంటారు. కాబట్టి అటువంటి మహాపురుషులు ఎంతోమంది ఉన్నారు. నమ్రాణాం సన్నిధత్తే సతతమపి పురస్తైరనభ్యర్థితానప్యర్థాన్ కామానజస్రం వితరతి పరమానంద సాంద్రాం గతించ
ఇత్థం నిశ్శేషలభ్యో నిరవధిక ఫల పారిజాతో హరేత్వం క్షుద్రం తం చక్రవాటి ద్రుమమభిలషతి వ్యర్థమర్థివ్రజోయం అని అంటారు భట్టతిరి గారు. అంటే సమస్త ప్రాణులకి కూడా అంతరాత్మవైనావు కాబట్టి పరమాత్మ నీవు సర్వజన సులభుడివయ్యా, ఏమాత్రం అందులో సందేహం లేదు. వినమ్రులైనటువంటి వారికి నీవు సంతతము నువ్వు ఎప్పుడూ సాక్షాత్కారాన్ని ఇస్తూనే ఉంటావు. కోరినటువంటి కోరిక ఏదైతే ఉంటుందో కోరుకున్న వారందరి పాలిట నీవు కొంగు బంగారమై ఉంటావయ్యా. నిరంతరము నువ్వు కోరికలను తీర్చుతూ ఉంటావు, కానీ విశ్వాసము ప్రధానముగా ఉండాలి. అంతేకాదు పరమానందదాయకమైనటువంటి మోక్షమును కూడా అనుగ్రహిస్తావు. కాబట్టి నిరవధికంగా మహాఫలములను ప్రసాదించే కల్పవృక్షం అయ్యా, కాబట్టి మాకు అనుగ్రహాన్ని చేయి స్వామి అని ప్రార్థిద్దాం. గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోపీలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియనే గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద